ఈ రోజు నా బండి సెకండ్ సర్వీస్ చేయించడానికి షోరూమ్కి అయితే వచ్చాను. ఈ బండి నాకు ఇచ్చి కరెక్ట్గా నెల రోజులు అయితే అయింది. నెల రోజుల్లో 10,479 కిలోమీటర్లు అయితే తిరిగింది. యాక్చువల్ గా సర్వీస్ చేయించాల్సిన కిలోమీటర్లు వచ్చి 10,000 కిలోమీటర్లు. దాదాపు 500 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయింది. ఏమని అంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళైతే ఏమనలేదు. సర్వీస్ పేపర్ అయితే రెడీ చేశారు. ఇది వచ్చి నా బండి దప్తరు. సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా దప్తర్ అయితే ఉండాలి. ఇన్ని రోజులు ఈ బండి నా పేరు మీద అయితే లేదు. ఎలాగో షోరూమ్కి వచ్చాం కదా అని చెప్పి నా పేరు మీద అయితే మార్చుకున్నాను బండిని. ఆ బండి నా పేరు మీద మార్చడానికి నా కువైట్ లైసెన్స్ అండ్ సివిల్ ఐడి కావాలని చెప్పారు. వాట్సాప్ లో షేర్ చేశాను. ఆ బండి నా పేరు మీద మారగానే నేరుగా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాను సర్వీస్ చేయించడానికి. నాకేమో డ్యూటీ టైం అయిపోతుంది. తొందరగా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాను. సర్వీస్ సెంటర్కి వెళ్ళంగానే నా బండిని సర్వీస్ చేసానికి దగ్గరికి అయితే ఇచ్చేసాను. అతను నా బండి తీసుకొని సర్వీస్ చేయడానికి అయితే తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళి, అన్న నాకు డ్యూటీ టైం అవుతుంది, కొంచెం త్వరగా చేయండి అన్న అంటే, ఏం పర్లేదు తమ్ముడు, ఒక 30 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పారు. కరెక్ట్గా అనుకుంటాయానికైతే ఇచ్చేసారు బండిని అయితే. ఇది వచ్చి నాకు ఫ్రీ సర్వీస్ అనమాట. ఫస్ట్ సర్వీస్ అయితే వేరే షోరూమ్కి అయితే తీసుకెళ్లాను. సెకండ్ సర్వీస్ వచ్చి బండి కొన్న చోటుకి తీసుకొచ్చాను. వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు. కరెక్ట్గా చెప్పిన టయానికైతే ఇచ్చేసారు బండిని అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.